అందరికీ నమస్కారం. ఈనాటి మా పట్ల మా బీద బడుగు మా దళితుల పట్ల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు వచ్చేసినటువంటి సమీకరిస్తున్నామా పోరాడుతున్నామా మత వర్గాలకు అతీతంగా అందరికీ ఓటు హక్కు కల్పించాడు, అందరికీ ఒకే ప్రాధాన్యత కల్పించాడు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించాడు. కానీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేని సంతోషం, ఇవ్వండి మా తెలుగు రాష్ట్రమే, కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చిండ్రు బడ్జెట్ల. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు 0 అయింది. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే, ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపింది.